హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ఆఫ్ యష్ పండు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అయిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం చేద్దాం, వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి, అందులోనూ మాకు వైఫై ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, సో అందుకని లేట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడైతే నేను వినాయక చవితి రోజు మా ఇంట్లో చేసుకున్న పులిహోర రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పులిహోర చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బెల్లం, కరివేపాకు మెయిన్, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, ఇంకా పోపు దినుసులు. మా ఇంట్లో పల్లీలు తినరు కాబట్టి జీడిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే పులిహోర రెసిపీ వంటలు రాని వాళ్ళు కూడా, కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు తినే వాళ్ళైతే ఈ జీడిపప్పు ప్లేస్లో పల్లీలను కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మేమైతే వినాయక చవితి ప్రసాదంలోకి బ్లాక్ కలర్ శనగలు ఉంటాయి కదా, నల్ల శనగల్ని నైట్ నానబెట్టి పొద్దున ఉడికించుకొని వాటిని ఇందులో కలుపుకుంటాము. పల్లీల ప్లేస్లో చాలా బాగుంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే జీడిపప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోయింది. ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ జీడిపప్పుని పులిహోర అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా వేసుకుంటే క్రంచీగా బాగుంటాయి. ఇప్పుడు అవి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఒక 2 స్పూన్లు శనగపప్పు, అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు గుండు మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి గ్రీన్ కలర్ మిర్చి, చాలా ఎక్కువ కారం ఉంటుంది. నేను ఒక 5 నుంచి 6 కాయలు తీసుకున్నాను. ఇదే మిర్చిలో వైట్ కలర్ కూడా వస్తాయి, అది కొంచెం కారం తక్కువ ఉంటుంది. అవైతే ఒక 10 కాయల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఎప్పుడైనా పులుపు కర్రీస్లో కానీ, పులుపు అంటే పచ్చి పులుసు అలాంటి వాటిల్లో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఒక గుప్పెడు వేసుకున్నాను. ఇప్పుడు అవి సిమ్లో పెట్టేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటి రసాన్ని అయితే చిక్కగా పిండుకోవాలి. ఇలా ఒక జాలి గిన్నె తీసుకొని దాంట్లో పిండుకుంటే మనకు దానిపైన ఉన్న పార్టికల్స్ అనేవి కిందకి జారకుండా ఉంటాయి. ఎంత వీలైతే అంత చిక్కగా చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు పోపులో పసుపు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు దానికి సరిపడినంత సాల్ట్ పైనుండి వేసుకోవచ్చు. ఇప్పుడైతే జస్ట్ పోపు వరకు నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చింతపండు పులుసుని దాంట్లో పోసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫుల్గా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మేము వేసుకునే సీక్రెట్ మసాలా ఏమీ లేదండి, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ మూడింటిని వేయించి పొడి కొట్టి పెట్టుకుంటాం అన్నమాట. పులుపు కర్రీస్లో కానీ ఇలా పులిహోరలో కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకోకపోయినా పర్లేదు, అది ఆప్షనలే, బట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చూసారా, చింతపండు పులుసు మొత్తం దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చేసి ఇప్పుడు దాన్ని సపరేట్ తీసేసుకొని ఇంకా అన్నం కూడా చల్లారబెట్టేసుకోవాలి. మనకు ఎంత అవసరమో అంతవరకు పేస్ట్ని దాంట్లో వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. పులిహోర అందులో వేసి కలిపిన వెంటనే కలర్ అయితే రాదు. టెన్షన్ పడిపోయి ఇదేంటి ఎల్లో కలర్ రావట్లేదు అనుకోకండి. పులిహోర పేస్ట్ అందులో కలిపిన తర్వాత సెట్ అవ్వడానికి మినిమం 10 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా మనం సపరేట్ తీసి పెట్టుకున్న జీడిపప్పు, పోపు గింజలు కూడా అందులో వేసి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే, ఇందులో నేను బెల్లం వేసిన తర్వాత పక్కన పెట్టాను కాబట్టి కొంచెం గడ్డ కట్టినట్టు అయింది. వేడి మీదనే కలిపేసుకున్నాను కాబట్టి కరిగిపోయింది. ఒకవేళ మీరు కావాలనుకుంటే బెల్లం పులుసులో కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇంకా పులుసు అంతా కలిసిపోయిన తర్వాత పులిహోర రెడీ అయిపోయింది. ఒక్క 10 మినిట్స్ అయితే మంచి కలర్ వస్తుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇంకా బెటర్గా చేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ మామ్ ఆఫ్ యష్ పండు. బాయ్ బాయ్.